రాష్ట్రంలో ఉన్న చైతన్యవంతమైన ప్రజలకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, రాజకీయాలు మన జీవితంలో ఒక భాగం. అయితే రాజకీయ నాయకులు చేసే ఎత్తుగడలకు మాత్రం మనం చిత్తవకుండా ఉండాలంటే ప్రతి వ్యక్తి కూడా రాజకీయ చైతన్యం కలిగి ఉండాలి. ఎందుకంటే రాజకీయాలు అనేవి ఎలక్షన్ ఒకటికే పనిచేస్తాయి. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందాకే పనిచేస్తాయి. తర్వాత ఏ రాజకీయ నాయకుడు కూడా మీకు చేస్తానన్న వాగ్దానాల్లో ఏది కూడా ఫుల్ఫిల్ చేయలేడు 5 సంవత్సరాల్లో. ఎందుకంటే అనేక రకాలైన పరిస్థితుల ప్రభావాలు అనుకూలించకపోవచ్చు, లేదా చేయొచ్చు, చేయలేకపోవచ్చు. సో ఏదేమైనా సరే మీరు రాజకీయాలని మీకు ఇష్టమైన పార్టీని మీకు అవకాశం ఉన్నంత వాటికి అభిమానించవచ్చు, కానీ మీ జీవితంలోనికి కూడా దాన్ని తీసుకురామాకండి. తద్వారా ఏమైందంటే దేశ అభివృద్ధిలో కుంటుపడటానికి ఛాన్స్ ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ అయినా సరే మిమ్మల్ని వాడుకొని వదిలేస్తుంది. ఎందుకంటే వారి యొక్క అధికారం కోసం, వారి యొక్క లబ్ధి కోసం మిమ్మల్ని ఓటర్స్గానే చూసిదే తప్ప ఎప్పుడు కూడా మిమ్మల్ని చైతన్యవంతం చేయాలని, మిమ్మల్ని అభివృద్ధి చేయాలని చూడదు. అట్లాగే గ్రామాల్లో 2026 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇవాళ గ్రామాల పరిస్థితి ఎలా ఉందంటే, కొన్ని కాలనీస్లో, కొన్ని వాడల్లో అంటే వెనకబడిన తరగతుల యొక్క కాలనీస్లో అభివృద్ధి చెందిన కాలనీని చూపించుకోవడం కోసం సిమెంట్ రోడ్ వేస్తారు. దానికి మురుగునీరు పోవడానికి మురుగు కాలం ఉండదు. సో ఎప్పుడైనా సరే ఒక కాంట్రాక్టర్ కానీ, ప్రభుత్వాలు కానీ, మండల స్థాయి అధికారులు కానీ చూడాల్సిందంటే, ఒక గ్రామంలో ప్రధానంగా కావాల్సింది రోడ్డు ఎంత ఇంపార్టెంటో ఆ రోడ్డు అమ్మటి ఉండాల్సిన కాలువ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ పడుతుంది. ఈ కాలువ ఉంటే వారు వాడే నీళ్లు కానీ, లేకపోతే వర్షపు నీళ్లు కానీ ఏమైనా సరే ఆ కాలువలో పడి ఇంకొక పెద్ద కాలువలోకి వెళ్ళి బయటకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. నువ్వు సిమెంట్ రోడ్డు వేస్తే ఈ పక్క నీళ్ళు ఆ పక్కకి, ఆ పక్క నీళ్ళు ఈ పక్కకి ఎట్లా వెళ్తాయి? మండల స్థాయి అధికారులు ఈ రోడ్లు వేసేటప్పుడు మీరు చూడరా? లేకపోతే ఏంది మీరు పార్టీ నాయకులు ఎవరైతే రోడ్డు వేస్తారో వాళ్ళకి బిల్లు శాంక్షన్ చేసి పంపించేస్తే మీ పని అయిపోద్ది అనుకుంటారా? ఇది ప్రజాస్వామ్య దేశం. ఇది ఒక రాజకీయ నాయకుడు సంపాదించిన డబ్బులు కాదు, వాళ్ళ ఇంట్లో డబ్బులు పెడతలేదు. ఇది ప్రజలు కష్టపడి ప్రతి వస్తువు కొంటే ఆ వస్తువులో ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేసిన డబ్బులతోటి మీరు రోడ్లు వేస్తున్నారు, వ్యవస్థకి డెవలప్ చేస్తున్నారు. అంతే తప్ప రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యేనో, ఒక మంత్రినో, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి అతని చేతిలో డబ్బులు తీసి ప్రజలకు సేవ చేయట్లా. సో ఎప్పుడైనా సరే ఎంప్లాయీస్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎప్పుడు కూడా మీరు ప్రభుత్వానికి వారధి, ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉండాలి తప్ప ప్రజానాయకులు, ప్రభుత్వ నాయకులు ఏది చేస్తే దానికి తాండే తందాన అనేది కాన్సెప్ట్ కాకుండా ప్రజలకు మేలు చేసే విధంగా పనిచేయండి. తద్వారా ప్రజల్లో మీరు ఒక భాగం ఉన్న సంగతి గుర్తు చేసుకోండి. రాజకీయ నాయకులు